నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ భవానీ శివదుర్గ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వేకోజామునే భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పరమశివుడి దర్శనంతో తృప్తి పొందిన భక్తులు స్వామివారికి అభిషేకాలు నిర్వహించగా ఆలయం వెలుపల ప్రతిష్టాపమైన లింగాలకు మహిళలు అభిషేకాలు చేస్తూ భక్తి జల్లు కురిపించారు. కార్తీక మాసం నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఉత్సవం నెలకొంది. మహిళలు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం క్యూ లైన్లలో నిండిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలగూడ శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. జిల్లాలగూడ శ్రీ మత్స్య అవతార దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, గోశాలలోని జిల్లాలగూడ శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ముక్కులవాడ వచ్చింటది హోమాది దగ్గర ముందు స్థలాలు పెట్టుకొని అన్ని
త్వరితగతిన పూర్తి చేస్తాం. ఎమ్మెల్యేల ప్రెస్ మీట్. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజాపూర్ హైవే పనులను అన్ని ఆధునిక సౌకర్యాలు అంగాలతో ప్రారంభించిన విషయం వెల్లడించారు. హైవే నిర్మాణాన్ని 1 సంవత్సర కాల వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్స్ ద్వారా చంపడాన్ని ఖండిస్తూ సిఐ వెంటనే వర్క్స్ స్టార్ట్ చేయడానికి నేను వికాస్ రాజ్ ఎవరైతే మన R&D సంబంధించినటువంటి అధికారి సెక్రటరీ ఉన్నారో ఆయనకు ఆదేశాలు ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చి వెంటనే దానికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టమని చెప్పిండు. వెంటనే నేను మొయినాబాద్ దగ్గర బండ్లు కూడా పెడితే ఆ బండ్లు కూడా అక్కడ స్టార్ట్ చేయించి ఇక్కడికి వచ్చి ఇక్కడనే యాదయ్య గారి నివాసంలో మన క్యాంప్ కార్యాలయంలోనే మీ అందరితో కలిసి మేము 31st రోజు ఏ రోజైతే జడ్జిమెంట్ వచ్చిందో అదే రోజు వచ్చి మేమందరం కూడా ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టడం అనేది మీరందరూ కూడా చూసారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనంగా మీరందరూ కూడా భావించాలి. ఎంత సీరియస్ గా పర్సువేషన్ చేస్తున్నామంటే జడ్జిమెంట్ వచ్చిన రోజే వాట్సాప్ లోపల ఆర్డర్ కాపీలు తెప్పించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ద్వారా ఆదేశాలు ఇప్పించి అప్పటికప్పుడే బండ్లు మోరించి మొయినాబాద్ తాజ్ హోటల్ దగ్గర బండ్లు కూడా ఎక్కి నేనే బండ్లు స్టార్ట్ చేయించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ యాదన్న గారి కార్యాలయం లోపల పెట్టడం అనేది మీరందరూ కూడా చూసి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చిత్తశుద్ధి. ఇది దురదృష్టం అనుకోకుండా 3వ తారీఖు రోజు తాండూరు నుంచి ఇంతకుముందు మనోహర్ చెప్పినట్టుగా ఆర్టీసీ బస్సు రావడం, అదేవిధంగా ఇక్కడ నుంచి టిప్పర్ కంకర టిప్పర్ దాంట్లో కంకర రాళ్ళు ఉండడం, వేగంగా ఉండడం, ఓవర్లోడ్ ఉండడం, ఇవన్నీ కూడా జరగడం మూలంగా యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది ఆ యొక్క కంకర రాళ్ళ లోపల కింద పడి ఊపిరాడక చనిపోయినటువంటి సంఘటనను మనం ఎవరు కూడా మర్చిపోలేదు. దానికి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే 7 లక్షల రూపాయల వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెట్ల రూపంలో ఇచ్చి మేము నిన్న కూడా నా పరిగి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఇతరు కోడూరు మండలం నుంచి కూడా వాళ్ళకి గాయాలని వాళ్ళకి 2 లక్షల చెట్లు నేను పరిగిలో మీటింగ్ పెట్టి నిన్ననే నేను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంత స్పీడ్ గా అసలు నేను మాత్రం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఇంత చొరవ తీసుకొని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరాం, హరిగోపాల్, మాజీ జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారావు, విమలక్క బీజేపీ ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టిస్తుందని, అభివృద్ధి పేరుతో బీజేపీ ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టిస్తుందని 2026 సంవత్సరం వరకు నాకు సొల్యూషన్ ఉండొద్దు అని ప్రకటించారు. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఈరోజు రక్తపు మరకలు లేని వార్తలు అనేటువంటి లేని స్థితి అనేది చాలా స్పష్టంగా గత 8-9 ఇంతకు ముందు మిత్రులు మాట్లాడారు. ఎంత ఆటవిక రాజ్యం అంటే బార్బరిజం అంటే ఇచ్చినట్టుగా 26 మార్చి లోపు దీన్ని ఖతం చేస్తామనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైనటువంటి మాట తప్ప మనుషులనే చంపుతామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి స్థితి ఉన్నది. దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అంటే ఎవరైనా కూడా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు రాజ్యాంగం కింద. అంటే ఒక దొంగ కానీ లేకపోతే ఇంకొక మనిషి కానీ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం రాజ్యం అనేటటువంటిది ఒక రాజ్యాంగం ఉండాలని వాగ్దానం చేసి పదవిలో పొందినటువంటి వాళ్ళు ఈ రోజు రాజ్యంగా ఉన్నటువంటి వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు కానీ పోలీసు తన చేతుల్లో తుపాకీ ఉంది కదా అని నేను దీన్ని నమ్ముకొని పనిచేస్తాను అంటే ఇది పోలీసుకు సంబంధించి, ఇది రాజ్యానికి సంబంధించి. అసలు నిన్న హిడ్మా ఆల్రెడీగా లొంగిపోయే పరిస్థితి. ఎందుకు తిరుపతి గారు కూడా పోలీస్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీకు సమాజంలో వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పోరాటం చేస్తుంటే తనని మాట్లాడడం అనేటువంటిది ఏ పద్ధతి, ఇది దేనికి ఇదికి పోతుంది అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే రాజ్యం తన ఇష్టాల రీతిగా మాట్లాడటము చేయటం అంటే వెనకడికి ఆటవిక రాజ్యంలో ఉండే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఈ రోజు మేము అమెరికాకు ధీటుగా లేకపోతే ప్రపంచంలో మొదటి దేశంగా 5 దేశాలు మరి దేశంలో ఉండే ప్రజానీకానికి సంబంధించిన ఇది దేశభక్తి కలిగినటువంటి ప్రజాస్వామ్యంతో కలిగినటువంటి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నామని అనేక రోజు రక్తసిక్తం
500-600 మందికి పైగా మరణించడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి పద్ధతి అనేది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పైగా దాదాపు 7,000 పైన మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. అందులో ఈ 2 ఏళ్లలో 24, 25, 23 కలిపి అంటే ఈ 3 ఏళ్లలో 1,200 మంది చంపారు. ఈ 2 ఏళ్లలో 900 మంది చంపారు. ఇది ఆపరేషన్ కాగా వాడు ఇచ్చిన ఫిగర్స్ ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రంగన్న గారిని సిపిఐఎం రెండవది ఇది అయిన వెంటనే 11ంటికి, అందుకని ముందు రాలేరు కదా, మంచి మీరు బాగా వచ్చారు రావాలి, పోయిన వాళ్ళని గుర్తు చేస్తూ బాగా మంచిగా రాసుకున్నారు. ఎగ్మా వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళందరూ కేశవరావు గుర్తొస్తే బాగా వేస్తుంది. సరే ఇది అయిపోయిన తర్వాత మనం సిగ్నేచర్ క్యాంపెయిన్ మొత్తం మేధావులు, ప్రొఫెసర్స్, అలాగే రోజువారీ జనంలోకి రాకుండా వాళ్ళ భావాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులు. కొంతమంది ధైర్యం చేయలేరు, కానీ ధైర్యం చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఒక క్యాంపెయిన్ అది కూడా ఒకటి తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళొకసారి ముఖ్యంగా కూర్చుని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా ఇది it must be a continuous program, not it must not be confined to 1 or 2 programs. It should go on. ఆ విధంగా ఉంటేనే ప్రజల్లోకి ఒక వాతావరణం వస్తుంది. సార్ వాళ్ళు వినాలనేది కాదు, మన బాధ్యత, మన కర్తవ్యం, మన వాయిస్ ప్రజలందరిలోకి పోవటానికి మార్గం అని మనం చేస్తూ ఇప్పుడు చలపతిరావు గారు సిపిఐ మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పడానికి కూడా నోరు లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకనే ఇది మనది ప్రజాస్వామ్య దేశం అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తే గనక అసలు ఈ సమస్యలే ఉత్పన్నం కావు కదా. అందుకని ఇంతకుముందు హరగోపాల్ సార్ కానీ చంద్రకుమార్ సార్ గారిని మాట్లాడినప్పుడు మానవీయమైనటువంటి సమాజం కోసం, మానవీయ విలువలతో కూడినటువంటి సమాజం కావాలి. కాబట్టి ఆ రకమైనటువంటి సమాజం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది ఉంటుంది. అసలు ప్రశ్నే ఉండకూడదు అని అనుకుంటే సమస్య ఉండకూడదు కదా. అందుకని సమస్యలుగానే ఉండి ప్రశ్నించకూడదు అనేటువంటిది మాత్రం సరైనది కాదు. అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు అసలు దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాలే, పాలకులే తప్పు చేస్తే మీరే తప్పు చేస్తూ యువతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే ఎట్లా? అసలు చంపుతామనేటువంటిది అసలు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు మీరు దేశానికి, సమాజానికి? బయట ఎవరైనా ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి మీరు ఇవాళ మీరే ఒక డెడ్ లైన్ పెట్టి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి కల్లా నిర్మూలిస్తాం అందరినీ అని అంటే ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు సమాజానికి మీరు? ఇది సరైనది కాదు అనేటువంటిది మేధావులు అంటున్నారు, ప్రజా సంఘాలు అంటున్నాయి, అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం. 1-2 వందలాది మందిని పొట్టన పెట్టుకోవడం, ఆదివాసీల సంబంధించినటువంటి విషయంలో అసలు వాళ్ళను మనుషులుగానే గుర్తించాల్సినటువంటి అవసరం లేదనే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు అనేటువంటిది ఇవాళ మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇవాళ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని, జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన సిట్టింగ్ జడ్జి మీద కాదు, ఆ విషయం ఒకటి కొంత స్పష్టత ఉండటం చాలా అవసరం. చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద. మావోయిస్టు రాజకీయాలు ఏంటంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది వైఖరి. ఈ వైఖరి పట్ల నాకు వ్యక్తిగతంగా కానీ మాకు పార్టీగా కానీ ఉన్న అభ్యంతరాలు ఏంటంటే, మొట్టమొదటిగా
రాజకీయ ఉద్యమాలను హింసతో మనము రూపుమాపటం సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ వాళ్ళ సిద్ధాంతాలను రూపుమాపలేదు. ఇది మొట్టమొదటిగా మనం చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నది. పౌరవ సంఘం కూడా ఈ మాట చాలా ఏళ్ళుగా చెప్తూ ఉన్నటువంటి మాట. ఇది మనం ఇవాళ ప్రప్రథమంగా ఈ సూత్రం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మనం తప్పుపడుతున్నాం. రెండు, ఇట్లాంటి అన్ని ఘటనల విషయంలో ఏం చేయాలనేది జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వాలి, పోలీసులకు కూడా చంపే అధికారాన్ని ఇవ్వలేదు. ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే చంపిననేది కోర్టులో రుజువు అయ్యేదాకా అది నేరమే. కాబట్టి అట్లాంటి ఎన్కౌంటర్లలో ఘటన జరిగినప్పుడు పాల్గొన్న పోలీసు అధికారుల మీద ఇండిపెండెంట్ విచారణ జరగాలని, వాళ్ళ మీద కూడా కేసు బనాయించి అది ఆత్మరక్షణార్థమే జరిగిందని కోర్టులో తేలేదాకా ఆ కేసు విచారణ జరపాలి అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం పాటించడం లేదు. వాటిని మనం పాటించాలని ఈ సందర్భంగా అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. చాలా ఈ రకంగా విచ్చలవిడిగా మనుషులను ఏరివేత అనేదే చాలా అన్యాయంగా ఉంది. పిట్టలను కాల్చినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని తప్పనిసరిగా అందరం ఖండిద్దాం. ఒక మానవీయమైనటువంటి పద్ధతుల్లో, రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం రాజకీయాల పట్ల వ్యవహరించాలి తప్ప రాజ్యాంగానికి అతీతంగా ఇష్టానుసారంగా హింసకు పాల్పడటం సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కాబట్టి ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని ముక్త కంఠంతో మనందరం ఖండించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన 2014-11లో కిషన్ గ్యాస్ కానీ ఇటీవల నంబాల కేశవరావు గారు కానీ నిన్న మన గిడ్నా గారు, ఇవన్నీ కూడా బూటకు ఎన్కౌంటర్ లాంటి అనుమానాలు బలంగా కనబడతా ఉన్నాయి. అంటే అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇరువైపు హింసని వ్యతిరేకిస్తుంది. నక్సలైట్ల పరంగా జరిగిన హింస అయినా, ఇవాళ పోలీసుల పరంగా జరుగుతున్న హింస అయినా రెండింటిని కూడా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మానవునికి జీవించే హక్కు రాజ్యాంగం కలుగజేసింది. ఎవరిని కూడా చంపే హక్కు మరొకటి లేదనేది స్పష్టం. ఇక్కడ హిడ్మా కానీ, కేశవరావు గారు కానీ, గణపతి గారు కానీ, వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. పంత వాళ్ళు ఎంచుకున్న పంత తుపాకీ పంత కావచ్చు, కానీ మనలాగే వారు కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారు. దాంట్లో అనుమానం లేదు. రాజ్యాంగం ప్రకారం వారు ఎంచుకున్న పంత ప్రభుత్వాలకు నచ్చకపోవచ్చు, కానీ వారి జీవితాంతా కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. అక్కడికి అమరులైనారు. వాళ్ళ ప్రశ్నల్లో కేంద్ర ప్రభుత్వం ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ ఎంచుకుంది. దాని పెద్ద చెప్పారు. కాంగ్రెస్ టైంలో కూడా ఎన్కౌంటర్ జరిగే వాస్తవం. ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆదేశాల ప్రకారం కొంత నడుస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మేము ఎంచుకున్న పంత, రాహుల్ గాంధీ గారు ఖర్గే ఎంచుకున్న పంత, వారు ఎంచుకున్న విధానంలో మేము నడుస్తూ ఉన్నాం. నేను గతంలో కూడా స్పష్టం చేశాను. నేనే స్వతహాగా నక్సలైట్ వ్యక్తిని, ఆస్తులు పోగొట్టుకున్నాను, ఇవ్వడంలో చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఒక పెద్ద వ్యక్తిని. కానీ మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఆనాడు మాకు నష్టమే. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఆస్తులంతా చేశారు, సరే నష్టమైంది. అప్పటి పరిస్థితులు ఆ రకంగా ఉండినాయి. ఇవాళ పరిస్థితి మేము రాహుల్ గాంధీ గారి ఆలోచన, హింసని ఏ పార్టీ సమర్థించదు, కాంగ్రెస్ పార్టీ అందుకని సమర్థించింది. కానీ వాళ్ళ కేంద్రం ఉన్నటువంటి
ప్రభుత్వం ఎంచుకునే విధానం పూర్తిగా ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతాము. దురదృష్టం ఏంటంటే నేను కల్లారప్పుడు మాట్లాడాను, కల్లార విషయంలో సీజ్ ఫైర్ ప్రకటించాలి, మీరు యుద్ధాన్ని అమాంతంగా ఆపేశారు. అమెరికా అధ్యక్షుడు చెప్తే పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని సీజ్ ఫైర్ ప్రకటించినారు, ఆపేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇచ్చినటువంటి వెసులుబాటు మన పౌరులు అంతా వేరే పనికి మన జాతి పౌరులు కోరుకున్నప్పుడు సీజ్ ఫైర్ ఎందుకు చేయకూడదని ప్రశ్నించినాను. దానికి నన్నేదో దేశద్రోహి చాలా టీవీలో ఛానల్లో బీజేపీ నాయకులు మాట్లాడినారు. ఎవరేం మాట్లాడినా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, రాజ్యాంగ నమ్మకంలో ఉన్నాం. ఈ రకమైన ఎలిమినేషన్ మంచిది కాదు అని ఆనాడు చెప్పేది ఇప్పుడు చెప్తారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజా జీవితంలో సర్వం కోల్పోయి ఇవాళ ప్రజా జీవన సమితిలోకి వస్తామని బాటంగా ప్రకటిస్తున్న వేళ వారికి అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా మిగతా వారి సమాచారం సేకరించి వీరి నిర్దేశంగా చంపేస్తా ఉన్నారు. కుకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 218 మంది లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు బండి రమేష్ చెక్కుల పంపిణీ విధానంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు హడావుడి జరిగింది. తర్వాత ఎంఆర్ఓ జోక్యం చేసుకుని చెక్కుల పంపిణీ కొనసాగించారు. ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ పథకాల ద్వారా చాలా కుటుంబాలు ప్రయోజనం పొందాయని, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తులం బంగారంను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవేళ టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు అర్హులందరికీ రేషన్ తో పాటు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ కమ్యూనిటీ రమ్మని ఎవడో ఎమ్మెల్యే వస్తాడు ఎప్పుడు అంటే పేరుకిస్తారు తప్ప. టైం మీద తెలుసుకుని చెప్పండి. 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేయడమే గొప్ప. చెక్కులు నెక్స్ట్ ఈరోజు ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 20-22 నెలల్లో అనేక మందికి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మన కేపీహెచ్పి డివిజన్ కుకట్పల్లి మండల పరిధిలో దగ్గర 214 మందికి చెక్కులు వచ్చాయి. మేము అడిగేది ఒకటే, చెక్కులు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, సోయలేని ఎమ్మెల్యే కానీ కనీసం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా, ఎంత గెలిచినా ఎమ్మెల్యేనే కానీ వచ్చాడు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, రావటం ఏదో అడావుడిగా లోనికి వెళ్ళిపోయి, మరి ప్రజల పక్షాన ఉండే మనిషి అయితే ప్రజల్లో ఉండి వచ్చిన అందరికీ కూడా చెక్కులు ఇచ్చి వెళ్ళాలి ఆయన ధర్మంగా అయితే. మరి ఏదో ముసుగులో వచ్చినట్టు ముసుగు వీరులాగా వచ్చి ఒక 2 చెక్కులు లోనికి వెళ్ళి ఎమ్మెల్యేను ఆయన ఇచ్చేసి ఎంఆర్ఓ కలిపి మేము చెక్కులు ఇచ్చామంటే అది ఎంత మట్టికి సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఇచ్చే కాషన్ ఏంటంటే, తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి. ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పద్ధతి లేకపోతే మాత్రం సహించేది లేదు. అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి
వీళ్ళని సస్పెండ్ చేయించడానికి కూడా వెనకాడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజలకు అండగా ఉంటూ ఏదైతే ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చామో 6 హామీలు అమలు చేసే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇవాళ దేశంలోని ఎక్కడ 10 ఏళ్లు వీళ్ళు నానబెట్టినటువంటి రేషన్ కార్డు ఒక్కడికి కూడా లేదు. మేము వచ్చి ఈ 20 నెలల్లోనే అనేక మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకి అండగా ఉండి ముఖ్యంగా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ పేద ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు. షాదీ ముబారక్ ఇస్తా ఉన్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నాం, అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి ముస్లిం మహిళలకు కుటుంబేషన్లు ఇచ్చాం. మళ్ళీ రేపు ఇవ్వబోతా ఉన్నాం. ముస్లిం ఆడబిడ్డలకి మరి ఎవరైతే భర్త లేని వారు ఉన్నారో వారికి 50,000 చెక్కులు రేపు ఎల్లుండో కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడి అన్ని కార్యక్రమాలు తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటే మరి ఓరలేని కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇట్లా గెలిచిన వాళ్ళు ఏటుకోకొట్టుకోకడం మరి వాళ్ళ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవి సహించబోమని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 218 మందికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావడం జరిగింది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కళ్యాణ లక్ష్మి అనేటటువంటిది ఏర్పాటు చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చడం జరిగింది. దానికి అలా తీసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చింది బంగారం అని, అది కూడా ఇవ్వమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆడపడుచులు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఈ బంగారం ఇవ్వండి. ఎందుకంటే ₹1,00,000 ఇచ్చేంత వరకు కేసీఆర్ ఇచ్చినట్టు లెక్క, బంగారం ఇస్తే మీరు ఇచ్చినట్టు లెక్క. ఆలోచన చేసుకొని నిరుపేదలకు బంగారం ఏం చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తారు. రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమం సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు నాయకులు కుకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 1 గాంధీ విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. స్థానిక కళాశాల విద్యార్థులతో సేనో డ్రగ్స్ కంపెయిన్లో భాగంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటేనే ఆసియాలో అతిపెద్ద నియోజకవర్గం అని, కానీ ఇక్కడ పేదలు సమస్యలు, చెరువుల కబ్జాలు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. యువతలో మత్తు వ్యసనాలపై అవగాహన కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందని అన్నారు. చెప్పులు మా సైడ్ ఉండండి. అలానే చేయి.
జరుగుతున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాన్ని ప్రారంభించినాం. షేర్లింగంపల్లి పర్టికులర్ గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించిన